Exodus and chapter 25 and verse 8. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవా, పరిశుద్ధమైన దేవా, మీకు ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు నిజముగా ప్రభా అన్ని చోట్ల సర్వవ్యాపి అయినటువంటి దేవుడు. ప్రభా, మీరు అన్ని రంగాల్లో మీ యొక్క ఉనికిని మీరు ఉంచినందుకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ప్రభా, సమస్తమును మీ యొక్క మహత్తుగల మాట చేత సృష్టించి సమస్తమును మీ మహత్తుగల మాట చేతనే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభా, మా యొక్క ఊపిరి మీరే అయి ఉన్నారు. ప్రభా, యొక్క సమయంలో మీ యొక్క సన్నిధిలో కొంత సమయం గడపడానికి ఇచ్చినటువంటి అద్భుతకరమైనటువంటి అవకాశం బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు మిమ్మల్ని గురించిన పాటలు పాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మేము అధ్యయనం చేస్తుంటుండగా ప్రభా, మీరే మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని మీకు మొరపెడుతుంటున్నాం. ప్రభా, మీరు మాట్లాడేటువంటి దేవుడు. ప్రభా, మా యొక్క అక్కరను అనుసరించి మాట్లాడేటువంటి దేవుడు. మా అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. మా గత చరిత్ర ఎరుగుదురు, మా తలంపులు మీరు ఎరుగుదురు. ప్రభా, మేము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామో సమస్తమును మీరు ఎరిగినటువంటి దేవుడు గనుక తండ్రి, మా యొక్క అక్కర నిమిత్తము ప్రభా, మాకు క్షేమం కలుగు నిమిత్తమై, మా యొక్క అభివృద్ధి నిమిత్తమై మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని మీకు మొరపెడుతుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో మీరే వారిని త్వరపెట్టి తోడుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఆసుపత్రిలో ఉన్నారో, అస్వస్థతగా ఉన్నారో అటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి. మీరే వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభా బలమును ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అవి మీ సర్వచట్టు మరుగుపరిచి పరిశుద్ధమైన పాత్రగా వాడుకొని మహిమ పొందుమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం ఆధారం చేసుకొని మనం బైబిల్ పఠనము కలిగి ఉంటున్నాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రతి ఒక్క అంశము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మనము లేవియాకాండము 1వ అధ్యాయంలో దహన బలిని గురించినటువంటి వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశాలలో మరి ప్రతి ఒక్క మాట గురించి ప్రాముఖ్యంగా మరి ఆ కోడె దూడ గురించి, వధింపబడ్డ గురించి, ప్రాయశ్చిత్తము, అంగీకరింపబడుట, నిర్దోషమైన అనేటువంటి అంశాలను మనము లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 and verse 5 అందరం కలిసి చదువుకుందాం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఇక్కడ మనము ఆ కోడె దూడను వధించిన తర్వాత ఆ వధించుట, కోడె దూడ వధింపబడుట గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా చిత్రీకరించబడ్డాడు. ఇక్కడ ఆ కోడె దూడను వధించిన తర్వాత ఈ కోడె దూడ ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై వధింపబడ్డాడు. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని మనము ప్రకటన గ్రంథంలో పలు పర్యాయములు మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మృతి పొందాడు, మన కొరకై తన ప్రాణంను పెట్టాడు, మన కొరకై అర్పింపబడ్డాడు, మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకై శ్రమలు అనుభవించాడు, శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన ఎలా శ్రమలు అనుభవించాడు, ఎవరు ఆయన్ని సిలువ వేశారు అనేటువంటి వివరాలు మనం పోయిన వారము చూసాం. ప్రాముఖ్యంగా దాదాపు 7 నుంచి 8 అంశాలు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమ అనుభవించాడు అనేటువంటి విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు తాను హీ వాజ్ డ్రాగ్డ్, ఆయన ఈడవబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈడ్చుకుని పోయినారు. తర్వాత రెండవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ముఖము పైన ఉమ్మి వేశారు. హీ వాజ్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్. తర్వాత మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గుద్దబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. 7 సందర్భాల్లో తాను కొట్టబడినట్లుగా మనము గతంలో చూసాం. దాని తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తుని వారు తృణీకరించారు. హీ వాజ్ రిజెక్టెడ్, తృణీకరించారు, విసర్జించారు, ఎరగనని చెప్పారు. అందులో పేతురు కూడా నేను ఆయనను ఎరుగనని ముమ్మారు బొంకినాడు.
అంటే హీ రిజెక్టెడ్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుని వారు నిరాకరించారు. ఆ తరం వారి చేత నిరాకరించబడ్డాడు. తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా నిరాకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. హేరోదు రాజు, తర్వాత హేరోదుతో ఉన్నటువంటి సైనికులు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. తర్వాత హీ వాజ్ మాక్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తుని అపహాస్యము చేశారు. అక్కడ సైనికులు అపహాస్యము చేశారు. తర్వాత పిలాతుతో ఉన్నటువంటి ఆ బంట్రౌతులు వారు ప్రభువైన యేసుక్రీస్తుని అపహాస్యము చేశారు. తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని అపహసించారు. పలు సందర్భాల్లో ఆయనను అపహసించినట్లుగా మనం చూసాం. రెండు మాటలు వారు ప్రాముఖ్యంగా వారు పలికారు. వారు అపహాస్యం చేసినటువంటి వాటిలో యూదుల రాజా నీకు శుభము అని వారు అపహాస్యం చేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ప్రకారముగా ఆ కాలంలో పరలోకమందలి దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన, ఆ రాజ్యము అది నిత్యము నిలిచినది, దానికి ఎన్నటికీ నాశనము కలగదని ప్రవచనం అది నెబుకద్నెజర్ రాజునకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. దానియేలు దాని యొక్క ఆ కళ యొక్క భావాన్ని, ఆ కళను ఎంతో తేటగా చెప్పాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క లోకంలో పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యము అది నిశ్చయముగా వచ్చి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము మన మధ్యలోనే ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు పరలోక రాజ్యము అది వచ్చుట కాదు కానీ మీ మధ్యలోనే ఉందని చెప్పాడు. అవును, పరలోక రాజ్యం సమీపించినది. ఇప్పుడు కూడా, నేడు కూడా, ఈ క్షణమందు కూడా పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము మన మధ్యలోనే ఉంది. అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘంలోనికి ఏదో భౌతికంగా వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆ రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరి పాపాలు అయితే క్షమించబడతాయో, ఎవరైతే పాప క్షమాపణ అనుభవం కలిగి ఉన్నారో అటువంటి వారే ఆ సంఘంలో, ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో వారు చేర్చబడి ఉంటారు. మిగతా వారు ఏదో భౌతికంగా రావచ్చు, క్రైస్తవ పేరు కలిగి ఉండవచ్చు, దేవుని యొక్క ఇంటికి రావచ్చు, వెళ్ళిపోవచ్చు. అయితే మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశము కలగదు. అదే రీతిగా ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే హాస్పిటల్ ఉంటుంది. ఆ యొక్క హాస్పిటల్లోకి చాలామంది వస్తారు, రోగులు వస్తారు. అక్కడ వైద్యులు కూడా ఉంటారు. ఆ వైద్యులు మామూలుగా వైద్యులు కాలేరు. వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత వారికి ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత వారికి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి ఒక పొజిషన్ ఇస్తారు, డాక్టర్ అనేటువంటి పొజిషన్ వారికి ఇస్తారు. ఆ విధంగా వారికి ఒక ఆఫీస్ ఉంటుంది, వారు అక్కడ కూర్చుంటారు. వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి వారికి ఎంబీబీఎస్ పట్టా ఉండదు, తర్వాత ఊరికైనా వచ్చి ఆఫీసులో కూర్చొని ఊరికైనా అట్లా డ్రెస్ వేసుకొని కూర్చున్నంత మాత్రమే వారు డాక్టర్లు కాలేరు. అదే రీతిగా సంఘానికి వచ్చేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినారని కాదు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో, సంఘములో చేర్చబడినటువంటి వారు. కాబట్టి వారు యూదుల రాజా శుభమని ఎగతాళి చేశారు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. శిష్యులందరూ కూడా తరలి వెళ్ళిపోయారు, పారిపోయినారు. అక్కడ ఆయనకు ఒక కిరీటం లేదు, ఒక సింహాసనం లేదు, ఒక రాజ్యం కనబడటం లేదు. కాబట్టి సాధారణంగా ఎవరైనా కానీ మరి ఎగతాళి చేసేటువంటి వీలు సాధ్యత ఉంది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు అపహాస్యము చేశారు. తర్వాత రెండవదిగా వారు అపహాస్యము చేసినటువంటిది ఏంటంటే రక్షణ గురించి. అంటే వీడు అనేకులను రక్షించెను, అయితే వీడు మాత్రం తను తాను రక్షించుకొనలేడు అని అపహాస్యము చేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహాస్యం చేశారు. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. పాపులను రక్షించుటకై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వారి పాపములను మరి విమోచించిన కొరకై, క్షమించిన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మత్తయి సువార్తలో ఆ యొక్క విషయాన్ని మనం చూడగలం. వారి పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. కాబట్టి ఆయనకి యేసు అను పేరు పెట్టబడను. వారి పాపల నుండి రక్షించుట కొరకై ఆయన వస్తాడు అని ప్రవచనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షించేటువంటి వాడు. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ సమరయ ప్రజలు ఈయన నిజముగా లోకరక్షకుడు అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో వారు సాక్ష్యం ఇచ్చారు. ట్రూలీ హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. నిజముగా ఆయన లోక రక్షకుడై ఉన్నాడని వారు సాక్ష్యం ఇచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఆయన అనేకులను రక్షించాడు, అనేకులను చనిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తాడు. ఆయన రక్షణ ఇచ్చుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. గొప్ప రక్షణ ఇచ్చుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకై రక్తము గార్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షించుట కొరకే వచ్చాడు. అయితే వారికి అర్థము గాక వారు ఎగతాళి చేశారు, అపహాస్యము చేశారు. వీడి ఇతరులను రక్షించండి కానీ తను తాను రక్షించుకునలేడు అని వారు అపహాస్యం చేశారు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై
సిలువ వేయబడకపోతే, ఆ విధంగా వేలాడదీయబడకపోతే, రక్తము కార్చబడకపోతే మనకు పాప క్షమాపణ దొరకదు, మనకు రక్షణ దొరకదు. నిశ్చయముగా ఆ నిత్య నరకాగ్నిలోనికి, అగ్నిగుండంలోనికి మనమందరం కూడా పోవలసినటువంటి వారం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో అమూల్యమైన రక్తాన్ని కార్చుట ద్వారానే మనకు పాప క్షమాపణ కలిగింది, మరి మన పాపంలో నుంచి రక్షణ కలిగింది, అగ్నిగుండము నుంచి మనకు రక్షణ కలిగింది, సాతాను నుంచి రక్షణ మనకు కలిగింది, మరణము నుంచి రక్షణ మనకు కలిగింది. కాబట్టి ఆయన రక్షకుడై ఉన్నాడు. తర్వాత హీ వాజ్ రివైల్డ్. ప్రభువైన యేసుక్రీస్తుని దూషించారు మార్గస్థులు, దారుణపోయేటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తుని వారు దూషించారు. హీ వాజ్ రివైల్డ్. అనేకమైన ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటున్నారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని బాహాటముగా అవమానపరిచారు. హీ వాజ్ అషేమ్డ్ ఓపెన్లీ. హీ వాజ్ అషేమ్డ్ ఓపెన్లీ. బాహాటముగా ఆయన్ని అవమానపరిచారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని వారు సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆ యొక్క సిలువలో ఆయన ఏ కార్యములు జరిగించాడో మనము గత వారములో మనం చూసాం. ఎవరు సిలువ వేశారు అనేటువంటిది చూసాం, ఎక్కడ సిలువ వేశారు అనేటువంటిది చూసాం. తర్వాత ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అనేటువంటిది మనం చూసాం. ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మనకు విరోధముగా, మనకు రుణముగా ఉన్నటువంటి పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టాడు. 49వ కీర్తనలో మనం చూసాం. వారి విమోచన ధనము అది బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. మనం చూసాం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం. మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రము, మనకు రుణముగా ఉన్నటువంటి పత్రము, ఆ పత్రమును ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో మేకులతో కొట్టాడు. మనకు రుణముగా ఉన్నటువంటి పత్రం ఏంటో పత్రం అంటే అది ఎన్నటికి తీరక అట్లుండవలసి ఉన్నటువంటి పత్రము. మనము రుణస్థులము. చూడండి, ఎవరైనా నేరస్తులు ఎవరైనా హత్య చేశారనుకోండి, ఏదైనా క్రిమినల్ కేసు ఉందనుకోండి, వారికి ఫైన్ వేస్తారు. తప్పనిసరిగా రుసుము కట్టాలి, ఫైన్ వేస్తారు, తర్వాత శిక్ష వేస్తారు. అది జీవితకాల శిక్ష కావచ్చు, ఉరి శిక్ష కావచ్చు. మొట్టమొదటిగా ఫైన్ వేస్తారు, జరిమానా కట్టాలి, తర్వాత శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి మనకు రుణముగా ఉన్నటువంటి పత్రం అంటే మనం కొంత క్రైమ్ చెల్లించాలి. ఏంటి ఆ క్రైమ్ అంటే అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. మనకు రుణముగా ఉన్నటువంటి పత్రం. తర్వాత విరోధముగా ఉన్నటువంటి పత్రం. ఏంటా విరోధముగా ఉన్నటువంటి పత్రం అంటే పాపం చేసినటువంటి వారు తప్పనిసరిగా మరణశిక్ష అనుభవించాలి. ఏంటా మరణం అంటే రెండవ మరణం. మొదటి మరణం అందరికి వస్తుంది. రెండవ మరణం ఏంటో మనం పోయిన వారం చూసాం. అది అగ్ని గుండము. ప్రకటన గ్రంథంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం చూసాం. ఆ రెండవ మరణము అగ్నిగుండం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పత్రమును మేకులతో సిలువ కొట్టాడు. దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను సంపూర్తిగా తుడిచివేశాడు. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి వాటిని ఆయన ఎత్తివేశాడు. తర్వాత సిలువలో ఆయన మనకు సమాధానం అనుగ్రహించాడు. దేవునితో ఉన్నటువంటి సమాధానం మనం కోల్పోయాం. ఆదమవలు ఏదైనా వనంలో పాపము చేసినటువంటి కారణము చేత దేవునితో ఉన్నటువంటి సత్సంబంధము కోల్పోయాం. దేవునితో ఉన్నటువంటి సహవాసం లేదు. ఆ సహవాసాన్ని తిరిగి రప్పించిన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మధ్యవర్తిగా తాను వచ్చాడు. మధ్యవర్తిగా సిలువలో దేవుని నరుని ఆయన సమాధానపరిచాడు. మన సమాధానార్థమైన శిక్ష అతనిపై పడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలం. చాస్టైజ్మెంట్ ఆఫ్ పీస్, సమాధానం అర్థమైనటువంటి శిక్ష. అంటే దేవునితో మనము సమాధానపరచబడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శిక్ష అనుభవించవలసింది. మన మీద రావాల్సినటువంటి శిక్ష యావత్తును తాను భరించాడు, తన మీద తాను వేసుకున్నాడు. ఆ శిక్షను తాను భరించాడు. దేవునితో ఆయన మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము పోయినసారి చూసాం. తర్వాత క్రీస్తు మన కొరకై హీ క్రూసిఫైడ్ ఫర్ అస్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూసాం. ఆయన మన కొరకై ఆయన సిలువ వేయబడ్డాడు. వ్యక్తిగతంగా నీ కొరకై నా కొరకై ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ శ్రమలు భరించి మన మీద రుణముగా ఉన్నటువంటి పత్రమును, మనకు విరోధమైనటువంటి పత్రమును ఆయన కొట్టివేశాడు, తర్వాత ఎత్తివేశాడు,
సంపూర్తిగా దాన్ని తుడిచివేశాడు. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మరలా తిరిగి సమకూర్చాడు. తర్వాత క్రీస్తు మన కొరకై ఆయన మరణించాడు. తర్వాత మనము కూడా ఈ యొక్క లోకంలో శ్రమలు అనుభవించవలసినటువంటి వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడు, శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన ఈడవబడ్డాడు, తర్వాత ఉమ్మివేయబడ్డాడు, గుద్దబడ్డాడు, కొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు, తర్వాత ఆయన అపహసించబడ్డాడు, దూషించబడ్డాడు, శిలువ వేయబడ్డాడు, బాహాటముగా అవమానపరచబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి ఆ యొక్క శ్రమలలో మనలో ఎవరము కూడా అందులో ఒక్క శ్రమైనా పొందినట్లుగా మనకైతే నాకైతే తెలిసినట్టు నాకు తెలియదు. నాకైతే అట్లాంటి శ్రమలు ఇప్పటివరకు రాలేదు. ఐ నెవర్ డ్రాగ్డ్ ఇన్ ద స్ట్రీట్స్. నేను ఎప్పుడు కూడా ఏడవబడలే, ఎప్పుడు కూడా నా మీద ఎవరు కూడా ఉమ్మి వేయలే, ఎప్పుడు కూడా నన్ను అంతగా అపహాస్యం చేసినట్లుగా నేను ఎరగను. ఎవరు కూడా ఓపెన్లీ ఐ నెవర్ అషేమ్, అవమానపరిచినట్లుగా నాకు తెలీదు. ఏదో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో, కొద్దిమంది ఎదుట అవమానపరిచి ఉండొచ్చు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ఓపెన్గా అందరు ఎదుట అవమానపరచబడినటువంటిది నాకు తెలిసినటువంటిది లేదు. దూషించినట్లు నాకు అంతగా లేదు. మేబీ కొంతమంది తిట్టుండొచ్చు, కొంతమంది బూతులు మాట్లాడి ఉండొచ్చు, కానీ అంతగా కాదు, చాలా తక్కువ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి రంగంలో కూడా అన్ని విషయాల్లో తాను శ్రమలు అనుభవించాడు. ఆయన యొక్క శ్రమ ఎక్కడ ఆరంభమైందంటే ఆయన సింహాసనాన్ని వదిలివేయడమే అక్కడి నుంచి శ్రమ ఆరంభమైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవాతి దేవుడై ఉండి సింహాసనాన్ని విడిచిపెట్టడమే అదొక శ్రమ. అదే ఆయనకు చాలా అవమానకరమైనటువంటి స్థితి. కారణం ఏంటంటే ఆయన కోటాను కోట్ల దేవదూతల ఎదుట నిత్యము పొగడబడతా ఉన్నాడు. అట్లాంటిది సింహాసనాన్ని విడిచిపెట్టాడు, అదొక అవమానము. నీ కొరకే నా కొరకే దాన్ని విడిచిపెట్టాడు. అక్కడ శ్రమ ఆరంభమైంది సింహాసనం విడిచిపెట్టుడుతోనే. తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత సత్రములో స్థలము లేదని ఆయన్ని మరి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల పాక అని ఎక్కడ లేదు, కానీ పశువుల పాక అనే ఒక మనకు సీయోను గీతాల్లో కూడా ఒక పాట ఉంది, పశువుల పాక అని. అసలు పశువుల పాక అనేది రాయవాళ్ళు ఎక్కడ కూడా సువార్తలు మీరు జాగ్రత్త అయితే దెర్ ఈజ్ నెవర్ లైక్ దట్, బట్ దెర్ ఈజ్ ఎ మేంజర్ అంటే పశువుల తొట్టిలో ప్రభువైన యేసుక్రీస్తు పరుండబెట్టబడు. అంటే అక్కడ సత్రము లేదు, ఉండడానికి స్థలము లేదు. పశువుల తొట్టి, మేంజర్, పశువుల తొట్టి అంటే అందులో కుడితి పోస్తారు. అంత కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు వేస్తారు. అంత దుర్వాసనతో నిండినటువంటి మేంజర్ అది. అట్లాంటి పశువుల తొట్టి పైన ప్రభువైన యేసుక్రీస్తు తాను పరుండబెట్టబడ్డాడు. ఆయన మానవుడిగా పుట్టడమే అదొక శ్రమ. కన్యక గర్భమందు తాను జన్మించాడు, కన్యక గర్భమందు. కాబట్టి మరియా తర్వాత యోసేపు వారు అవమానాన్ని భరించారు, వారు ఏ తప్పిదము చేయలేదు. కన్యక గర్భమందు తాను జన్మించాడు లేఖనానుసారముగా. అయితే ప్రజలు చూసినప్పుడు వారిని ఎంత అవమానపరచుని ఉంటారో. మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా అవమానపరిచారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదు అని చెప్పేసి ఒక సందర్భంలో వారు మాట్లాడతారు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని డైరెక్ట్గా తిడుతూ ఉన్నారు, దూషణ పాలు చేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి రంగంలో అన్ని విషయాల్లో కూడా తాను శ్రమ అనుభవించాడు. ఒక వడ్రంగి కుమారునిగా తాను పెంచబడ్డాడు. చిన్న పని దాదాపు 30 సంవత్సరాల వరకు చిన్న పని తాను చేస్తూ ఉన్నాడు. తన తండ్రికి సహాయం చేస్తూ ఉండినాడు, శ్రమ అనుభవిస్తూ ఉండినాడు. చిన్నప్పటి నుంచి కూడా తాను శ్రమ అనుభవించాడు. అయితే ప్రాముఖ్యంగా మనము ఆ సిలువ వేసేటువంటి సందర్భంలో అంటే గెత్సెమనే వనం నుంచి సిలువ వరకు ఆయన ఏ విధంగా శ్రమ అనుభవించాడో మనం ఇటీవల కాలంలో గత 2-3 వారాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆయన ఈడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తర్వాత ఆయన కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, తర్వాత ఆయన తృణీకరించారు, అపహాస్యం చేశారు, తర్వాత దూషించారు, బాహాటముగా అవమానపరిచారు, తర్వాత ఆయన్ని సిలువ వేశారు. కాబట్టి శ్రమలు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనుభవించాడు, నీ కొరకే నా కొరకే అనుభవించాడు. అయితే మన యొక్క జీవితంలో కూడా క్రైస్తవులముగా మనము కూడా శ్రమలు అనుభవింపవలసినటువంటి వారం. క్రైస్తవునికి శ్రమలు తప్పనిసరి. పర్సిక్యూషన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. తప్పనిసరిగా వస్తాయి. శ్రమ లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి అట్లాంటి మహాశ్రమలు మనలో ఎవరమైనా పొందుతామని నేనైతే అనుకోవట్లేదు. చాలా తక్కువ శ్రమలు, కొంచెం కాలమే శ్రమలు.
చులకని శ్రమలు. అట్లాంటి శ్రమలను ప్రభు మన కొరకై తాను అనుమతిస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, మనము పొందబోయేటువంటి శ్రమలు, ఆ శ్రమల ద్వారా మనం ఎట్లాంటి మేలులు మనం పొందనై ఉన్నాం, ప్రభు ఎందుకొరకు ఈ శ్రమలను మనకు అనుమతిస్తాడో ఆ విషయాలు చూసి క్లుప్తంగా ముగిస్తాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ చాప్టర్ 14 అండ్ వర్స్ 22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో మనం ఎవరమైనా ప్రవేశించాలంటే ముందుగా అనేక శ్రమలను అనుభవించి తీరాల్సిందే. శ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి, మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా శ్రమలు వస్తాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అనేక శ్రమలని వదిలేయట్లే కానీ అనేక శ్రమలు, మెనీ పర్సిక్యూషన్స్ అండ్ అఫ్లిక్షన్స్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. మనం అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. తిమోతికి పత్రిక రాస్తూ 2వ తిమోతి పత్రికలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి చాప్టర్ 3 అండ్ వర్స్ 12. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. కాబట్టి ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో, యథార్థత కలిగి జీవిస్తారో, సత్యమును అనుసరించి నడుచుకుంటారో వారికి తప్పనిసరిగా హింస వస్తుంది, శ్రమ వస్తుంది. ఆఫీసులో లంచాలు తీసుకోకపోతే మిగతా వాళ్ళందరూ లంచాలు తీసుకుంటారు. నువ్వు లంచం తీసుకోకపోతే నిన్ను పక్కన పెట్టేస్తారు, నీతో సరిగా మాట్లాడరు. అక్కడే హింస ఆరంభమవుతుంది, శ్రమ ఆరంభమవుతుంది. కాబట్టి సర్టిఫికేట్ తీసుకునే విషయంలో కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే విషయంలో విద్యార్థులు, మరి ఆ విషయంలో కూడా కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ కాకపోతే శ్రమ వచ్చేస్తుంది. కాబట్టి మన యొక్క జీవితంలో అన్ని రంగాల్లో మనము యథార్థంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా శ్రమ అనుభవించి తీరాల్సిందే. మరి కార్యాలయంలో కొంతమంది సినిమాలకి పిలుస్తారు, తర్వాత కొంతమంది పలహారం తీసుకొచ్చి ఇస్తారు, వారు విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తీసుకొచ్చి మనం కూడా ఇస్తారు. మనం కాదు అన్నామంటే వారు అభ్యంతరపడతారు, ఎందుకు తినరు అని చెప్పేసి మనతో మాట్లాడినా కానీ మనస్ఫూర్తిగా మాట్లాడకుండా పక్కన పెడతారు. ఆ విధంగా మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడో ఒక చోట మనల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి శ్రమ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. మనకు తెలుసు, దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు సద్భక్తితో బ్రతుకుతూ ఉంటున్నారు. వారు ఏ తప్పిదము చేయలే, ఏ పాపము చేయలే. అదే విగ్రహారాధన మాత్రం మేము చేయమని చెప్పారు. అయితే రాజు పెద్ద విగ్రహాన్ని పెట్టించాడు, పెద్ద విగ్రహాన్ని నిలబెట్టించాడు. ఎవరైతే దానికి నమస్కారం చేయరో వారందరూ మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతారని ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ఇట్టి శాసనం సంతకం చేయమని తెలిసినా కానీ వారు ఆ రాజు చేసినటువంటి ఆ విగ్రహానికి నమస్కారం చేయలే. యథార్థం కలిగి జీవించారు, పవిత్రత కలిగి జీవించారు. రాజు చెప్పాడు కదా, అధికారులు చెప్పినటువంటి మాటలకు లోబడాలి కదా అని వాక్యం తీయలే. ఆ దినాల్లో వారు యథార్థత, దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత వారు ఇచ్చారు. ఎందుకంటే వారు ఆజ్ఞలు ఎరుగుదురు. మరి ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమైనా మీరు చేసుకోవద్దు, దానికి పూజించకూడదని దేవుని యొక్క వాక్యం ఎంతో తేటగా చెప్తా ఉంది. మొట్టమొదటి ఆజ్ఞ అది వారికి బాగా తెలుసు. అదే రాజు చెప్తా ఉన్నాడు, రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు విగ్రహానికి పూజ చేయాలని. కాబట్టి ఇక్కడ అధికారులకు లోబడాలా, జీవం గల దేవునికి లోబడాలా. కాబట్టి దే హ్యావ్ టు టేక్ ఏ చాయిస్. వారు ఒక బలమైనటువంటి తీర్మానం చేయాలి. వాళ్ళు కనుక ఖండితమైన తీర్మానం చేస్తే అగ్నిగుండము, ఆ యొక్క శ్రమ, అగ్ని వంటి మహాశ్రమ వారి కొరకై కాచుకుని ఉంది, వారు ఎదుటే ఉంది. దే హ్యావ్ టు ఏది చూస్ చేసుకోవాలి. రాజు చెప్పింది చేసేసి ఏదో ఒక నిమిషం వరకు ఏదో దండం పెట్టేస్తే అక్కడితో అయిపోతుంది. కాంప్రమైజ్ అయిపోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది టెంపరీగా. వారు మంచిగా ఉండొచ్చు, వారి యొక్క స్థానాలు ఉంటాయి, వారికి సింహాసనాలు ఉంటాయి. ఆ దినాల్లో వారు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎంచబడతా ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. దానియేలు యొక్క రికమెండేషన్స్తో వారు ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే కలెక్టర్ ఉద్యోగం లాంటిది. అట్లాంటి ఉద్యోగంలో వారు ఉన్నారు. అట్లాంటి ఉద్యోగం పోగొట్టుకోవాలి, ఇప్పుడు ప్రాణాలే పోయేటువంటి పరిస్థితి. అయినా కానీ వారు ప్రభు కొరకై నిలబడ్డారు, ధైర్యం కలిగి నిలబడ్డారు. రాజుని నెబుకద్నెజరు
అని చెప్పేసి వారు మాట్లాడినారు. వారు విగ్రహముతో కాంప్రమైజ్ కాలేదు. అయితే దేవుని కొరకే వారు సాక్షులుగా నిలబడ్డారు. అయితే శ్రమ వారికి వచ్చింది. ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమల్లో మనకు బహు సమీపముగా ఉంటాడు, మనకు తోడై ఉంటాడు. ప్రభు మనకు శ్రమల్లోనే తోడుగా ఉంటాడు. చూడండి, కొరింథీ పత్రికలో, బహుశా 2వ కొరింథీ పత్రిక అనుకుంటాను, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. ప్రభు ఆ శ్రమతో పాటు ఆయన మనకు ఆదరణ దయచేస్తాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించినాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తిగల వారు మగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూడండి, శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తాడు, సమీపముగా ఉంటాడు. వారు అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. అయితే వారితో పాటు దేవుడు కూడా మరి వారి మధ్యలోనికి దిగి వచ్చి వారితో పాటు తిరుగులాడుతూ ఉండినాడు. వారికి తెలియదు, దేవుడే వచ్చి మా మధ్యలో తిరుగుతున్నాడని వారికి తెలియదు. అయితే రాజు చూడగలిగాడు, అయితే మంత్రులు చూడగలిగారు, ఇతరులు చూడగలుగుతూ ఉండినారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియదు దేవుడు మనతో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడని మనం ఎరగం. అయితే ఇతరులు ఎరుగుతారు, అరే దేవుడు వీరికి తోడై ఉన్నాడు, దేవుడు వీరికి సమీపంగా ఉన్నాడు అని ఇతరులు మన గురించి సాక్ష్యమిస్తారు. కాబట్టి క్రీస్తు చేసిన సద్భక్తులు బ్రతుకు దేశించే వారందరూ హింస పొందుదురు. హింస. దానియేలు కూడా సింహపు బోనులో తాను వేయబడ్డాడు. కారణం ఏంటి అంటే ఆయన సద్భక్తితో బ్రతికినాడు కాబట్టి హింస. ఎవరు హింసించారు? అక్కడ 123 మంది అధికారులు, అధిపతులు, తనతో పాటు ఇంకా 2 ప్రధానులు ఉండినారు. వారందరూ ఏకమైనారు, వారందరూ కక్ష కట్టినారు, వారందరూ ఎంతో గ్రడ్జ్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. రాజైన దర్యావేషు దగ్గర వారు పని చేస్తూ ఉన్నారు. దానిలో ఒక్కడే ఉన్నాడు, మిగతా వారందరూ ఏకమైనారు, కుట్ర పన్నినారు. ఈ బానిస మనల్ని ఏల్తాడా, మన మీద అధికారి కావాలా అని అందరూ కుట్ర పన్నారు. కాబట్టి సద్భక్తులు బ్రతుకు ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము నిక్కచ్చిగా ఉన్నప్పుడు, యథార్థతను అనుసరిస్తూ ఉన్నప్పుడు, సత్యం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా హింస వస్తుంది, శ్రమ తప్పనిసరిగా వస్తుంది. ఆ యొక్క శ్రమను మనము అనుభవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 16 and verse 33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ వస్తుంది, శ్రమ తప్పనిసరి. శ్రమ లేకుండా దేవుని యొక్క రాజ్యములో మనము ప్రవేశింపలేము. కాబట్టి ఎవరైతే కాంప్రమైజ్ అయిపోతారో అట్లాంటి వారికి శ్రమలు రావు. లంచం ఇచ్చి, లేకపోతే పోలీసులతో ఏకమై, తర్వాత జడ్జిలతో ఏకమై వారికి లంచం ఇచ్చి వారిని తిప్పుకోవచ్చు. ఆ విధంగా న్యాయాన్ని త్రిప్పి వేయవచ్చు, డబ్బులతో లంచం ఇచ్చి చేయవచ్చేమో. ఆ విధంగా చేసి ఈ శ్రమను తప్పించుకోవచ్చు. అయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారంటే ప్రవేశించలేరు. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా అంటాడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 Corinthians and chapter 6, 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి. కాబట్టి ఎవరైతే కాంప్రమైజ్ అవుతారో, సత్యమును అనుసరించకుండా ఉంటారో, యథార్థతను విడిచిపెట్టి నడుస్తారో, అన్యాయస్తులు వారు, అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. కాబట్టి క్రైస్తవ జీవితం చాలా అద్భుతకరమైనటువంటి జీవితం, అది ప్రత్యేకమైనటువంటి జీవితం. కాబట్టి మనం ఎక్కడున్నా కానీ, కార్యాలయంలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, మందిరంలో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, మనం ప్రత్యేకమైనటువంటి వారం. మన యొక్క మార్గాలే ప్రత్యేకమైనటువంటివి, మన యొక్క ఆలోచనలే ప్రత్యేకమైనటువంటివి, మన యొక్క పద్ధతులే ప్రత్యేకమైనటువంటివి. ఏంటో ప్రత్యేకమైనటువంటి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వారం, ఉన్నట్టుగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వారం. ఇతరులకు చాలా వింతగా అనిపిస్తుంది, ఇతరులకు చాలా నవ్వు వస్తుంది.
వీరు ఇంత ప్రత్యేకంగా ఉన్నారు, ఇంత వేరుగా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా ఉన్నారు, కారణం ఏంటి, ఏం సంపాదిస్తారు ఇట్లా చేస్తే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే మనకు తెలుసు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింస తప్పనిసరి. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క హింసను మనము ఎదుర్కోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరికరం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడు. తర్వాత మోషేను కూడా మనం చూడగలం. మోషే తాను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తాను యోచించాడు. చూడండి హెబ్రీ పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మన తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఎట్లొచ్చిందండి ఈ తీర్మానము? అసలు ఆ దినాల్లో బైబిల్ ఎక్కడిది? మోషే దినాల్లో బైబిల్ లేదు. ఆ దినాల్లో మొదటి 5 గ్రంథాలు రాసిందే మోషే. ఆ దినాల్లో బైబిల్ లేదు. ఆ దినాల్లో సంఘము లేదు. ఆ దినాల్లో చర్చ్ లేదు. ఆ దినాల్లో వారు బానిసలుగా ఉన్నారు, అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. అయితే మోషే అంతఃపురంలో ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తెగా తాను పెంచబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు పెంచబడ్డాడు? 40 సంవత్సరాలు పెంచబడ్డాడు. అతని గురించి స్టెఫెను చాలా చక్కగా రాస్తాడు. సకల విద్యా ప్రావీణ్యత సంపాదించాడంట. హీ వాజ్ అన్ ఆరేటర్. మాటల యందు కార్యముల యందు ప్రవీణ్యత కలిగినటువంటి వాడు మోషే. ఆయన గురించి స్టెఫెను మాట్లాడుతూ అపోస్తుల కార్యంలో చాలా చక్కగా మాట్లాడతాడు. హీ వాజ్ ఏ స్కిల్ఫుల్ ఆరేటర్. ఆరేటర్ అంటే ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే ఇక ధారావాహికంగా మాట్లాడతాడు. కమ్యూనికేషన్ స్కిల్, హై కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. సకల విద్యా ప్రావీణ్యత అంటే సకల విద్య. నేటి దినాల్లో విద్యలు ఉన్నాయి. ఎట్లాంటి విద్యలు ఉన్నాయి? వైద్యశాస్త్రం ఉంది, ఇంజనీరింగ్ ఉంది, లా ఉంది, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా విద్యలు ఉన్నాయి. ఆ దినాల్లో ఉన్నటువంటి విద్యలన్నీ ఎట్లాంటి విద్యలు ఉన్నాయి? వైద్యం ఉంది ఆ దినాల్లో. ఆ దినాల్లో ఇంజనీరింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈజిప్ట్లో అక్కడ పిరమిడ్స్ వారు కట్టేటువంటి వారు. ఇంజనీరింగ్ ఉంది ఆ దినాల్లో. సకల విద్యా ప్రావీణ్యత, అన్ని విద్యలు తాను నేర్చుకున్నాడు. వైద్య విద్య నేర్చుకున్నాడు, తర్వాత ఇంజనీరింగ్ విద్య నేర్చుకున్నాడు, తర్వాత అనేక యుద్ధాలు చేసినాడని చరిత్ర కూడా చెప్తుంది. యుద్ధంలో కూడా ఆరితీరాడు మోషే. 40 సంవత్సరాలు ప్యాలెస్లో పెరిగాడు, అంతఃపురంలో పెరిగాడు, రాజభోగాలు అనుభవించాడు 40 సంవత్సరాలు. అసలు ఎట్లా తీర్మానం చేశాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఎ ఛాలెంజింగ్ డిసిషన్ హీ టుక్. సవాల్తో కూడుకున్నటువంటి తీర్మానం చేశాడు. ఎట్లాంటి తీర్మానం అంట? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ 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 అనుభవించడం. ఇక్కడ శ్రమ ఉంది, సుఖభోగం ఉంది. ఇక్కడ అంతఃపురం ఉంది, కాబోయేటువంటి ఫరో, కాబోయే రాజు, కిరీటం ఉంది, సింహాసనం ఉంది, జీవిత కాలము ఎట్లాంటి కష్టము లేకుండా, ఎట్లాంటి నష్టం లేకుండా చాలా చక్కగా సుఖ సౌఖ్యంగా జీవితకాలం వెళ్ళబుచ్చవచ్చు. ఒకవైపు శ్రమ ఉంది. మోషే ఏం కోరుకుంటావంటే, ఆ దినాల్లో బైబిల్ లేదు, ఇట్లా బోధించేవారు లేరు, ఇట్లాంటి సంఘము లేదు, ఇట్లా సమావేశాలు లేవు. ఒకవేళ ఉన్నా కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా కూడుకున్నా కానీ ఆయన పోవడానికి కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే అంతఃపురంలో ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడతా ఉన్నాడు. కాబోయేటువంటి ఫరో, కాబోయేటువంటి రాజు ఎలా చేశాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనకి ఈ వాక్యం అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు. ఎన్నో పర్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఎన్నో పర్యాయంలో దేవుని యొక్క వాక్యం గ్రంథాన్ని చాలాసార్లు చదివాం. అయినా కానీ శ్రమ వచ్చింది అంటే మనలో కొంతమంది బహుశా అభ్యంతర పడుతూ ఉండవచ్చు. నాకే ఎందుకు ప్రభు శ్రమ తీసుకొని రావాలి? నాకే ఎందుకు ఇబ్బంది రావాలి? నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు? నాకే ఎందుకు ఈ రోగం తీసుకొని రావాలి? మా ఇంట్లోనే ఎందుకు దేవుడు ప్రియులను తీసుకొని వెళ్ళిపోవాలి? ఎందుకు ఈ కష్టాలు అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింస తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి హింస, శ్రమ వచ్చినప్పుడు దాని గురించి మనము ఆశ్చర్యపడవలసినటువంటి అవసరత లేనే లేదు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వస్తుంది. నువ్వు సద్భక్తి కలిగి జీవిస్తే, యథార్థత కలిగి జీవిస్తే అది సంఘంలోనే రావచ్చు, కుటుంబంలోనే హింస రావచ్చు.
సమాజంలో రావచ్చు, కార్యాలయంలో తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే యథార్థంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి కొలీగ్స్ వారు తట్టుకోలేరు. తప్పనిసరిగా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ మోషే తాను శ్రమను కోరుకున్నాడు. 40 సంవత్సరాలు సకల విద్యా ప్రావీణ్యత సంపాదించాడు, సుఖభోగులు అనుభవించాడు. నెక్స్ట్ 40 years ఎక్కడ ఉన్నాడు? అరణ్యములో ఒక్కడే ఏకాకిగా 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 40 సంవత్సరాలు ఆ యొక్క సీనాయి పర్వతము, ఆ యొక్క ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో 40 ఏండ్లు పశువుల కాపరిగా ఉండినాడంటే సామాన్యమైన సంగతి కాదు. బహుశా ఆయనతో పాటు పెరిగినటువంటి వారు, లేకపోతే ఆయన బంధువులు కావచ్చు, లేకపోతే ప్యాలెస్లో పెరిగినటువంటి వారు కావచ్చు, మోషే చేసినటువంటి తీర్మానాన్ని వారు చూసి అపహాస్యం చేసి ఉండొచ్చు. ఏంటి మోషే, నువ్వు కాబోయేటువంటి ఫరో, కాబోయేటువంటి రాజు, ఇట్లాంటి ఫూలిష్ డెసిషన్ ఎందుకు చేసుకున్నావు అని చాలామంది ప్రశ్నించి ఉండవచ్చేమో. అయితే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తాను చక్కటి తీర్మానం చేసుకున్నాడు. ఎంత అద్భుతకరమైనటువంటి తీర్మానం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ అట్లాంటి తీర్మానము చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మోషే 40 ఏండ్లు పశువుల కాపరిగా, ఒంటరిగా, ఏకాకిగా తాను ఆ యొక్క అరణ్యములో, ఎండలో, మరి భీకరమైనటువంటి అరణ్యములో తాను పశువుల కాపరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. 40 ఏండ్లు. ఆ 40 ఏండ్లు ఎట్లయిపోయాడంటే ప్రభు ప్రత్యక్షమై మాట్లాడితే నిర్గమాకాండంలో మనం చూస్తాం, ప్రభా నీవెవరిని ఏర్పాటు చేసుకున్నావో వాడినే పంపించు ప్రభా, నన్ను ఎందుకు ప్రభా అని అంటాడు. నాకు మాటలు కూడా రావు, నేను మాట మాంద్యం కలిగినటువంటి వాడు అంటాడు. అయితే స్టెఫెన్ అట్లా చెప్పట్లే. అతని గురించి ఏమంటాడంటే సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, మాటల్లో క్రియల్లో మరి ఎంతో ప్రవీణత కలిగినటువంటి వాడు అని చెప్తాడు. ఎక్కడికి పోయినాయి? ఆ స్కిల్ అంతా పోయింది, మాటలన్నీ పోయినాయి. 40 ఏండ్లు గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా ఉండినాడు. శ్రమ అనుభవించడానికి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి శ్రమ అనుభవించాడు. తర్వాత దేవుడు వదిలిపెట్టలే. 40 ఏళ్ళు చూశాడు. 40 ఏళ్ళు తర్వాత వెంటనే అతన్ని ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా, న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని అభిషేకించి పంపించాడు. 40 ఏండ్లు దేవుని యొక్క ప్రజలను తదుపరి 40 ఏండ్లు నడిపించగలిగాడు. కారణం ఏంటంటే దేవుని కొరకై ఆయన తీర్మానం చేశాడు. అయితే 40 ఏండ్లు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా శ్రమ అనుభవించాడు. మళ్ళీ 40 ఏండ్లు ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఆ సంఖ్యాకాండంలో, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ప్రజలు కొన్ని పర్యాయంలో రాళ్ళు తీసుకొని చంపడానికి ప్రయత్నం చేశారు మోషే అహరోన్ని. రాళ్ళు రువ్వి ఎన్ని పర్యాయంలో రాళ్ళు రువ్వారు, ఎన్ని పర్యాయంలో సనిగారు, ఎన్ని పర్యాయంలో వాదోపవాదం చేశారు. ఒకరిద్దరు కాదు, ఒక 10 మందో, ఒక 100 మందో కాదు, లక్షల మంది ప్రజలు మోషే అహరోనుకు విరోధముగా పోగయ్యారు. అనేక పర్యాయంలో దేవుడు అడ్డుపడకపోతే నిశ్చయముగా మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపి అక్కడే పాతి పెట్టేవారు ఇశ్రాయేల్ ప్రజలు. అన్ని శ్రమలు అనుభవించాడు. 40 ఏండ్లు శ్రమలు అనుభవించాడు. మొత్తం 80 సంవత్సరాలు దేవుని కొరకై శ్రమ అనుభవించాడు మోషే. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా శ్రమ తప్పనిసరిగా వస్తుంది. అయితే మోషే చక్కటి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇట్లాంటి తీర్మానం మనము చేసుకోవాలి. ఏదో ఆకర్షణలకు పదవి వస్తుంది కదా అని చెప్పేసి, హెచ్చింపు వస్తుంది కదా అని చెప్పేసి మనం వెళ్ళినట్లయితే నష్టపోయేది మనమే. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ శ్రమలు తప్పనిసరి. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనము సంతోషించాలని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 5 verses 11 and verse 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందునిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవక్త, దాదాపుగా అందరూ ప్రవక్తలు హింసించబడ్డారు. కాబట్టి నా నిమిత్తము జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. కాబట్టి మన మీద అబద్ధముగా చెడ్డ మాట్లాడినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. సంతోషించడం అంటే, ఆ స్థాయిలోనికి రావాలంటే కేవలం ఆత్మీయంగా పరిపక్వతలోనికి వచ్చినటువంటి వారు మాత్రమే
ఆనందించగలరు. మిగతా వాళ్ళు ఉండలేరు. మిగతా వాళ్ళు సంతోషించలేరు. ఏదైనా ఎవరైనా చెడ్డ మాట మాట్లాడితే, మనకు విరోధముగా మాట్లాడితే, మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తట్టుకోలేము. చాలా కష్టం. హృదయం అంతా చేదైపోతుంది. తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఎవరైతే ఆత్మీయంగా పరిపక్వతలోనికి వస్తారు, ఏ మెచ్యూర్డ్ బిలీవర్ నెవర్ గెట్ డిస్కరేజ్డ్, బట్ రాదర్ దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. దే విల్ ఎంజాయ్ ఇన్ ట్రిబులేషన్. ఇఫ్ సంబడి అక్యూజెస్ wrongfully, they'll enjoy, they'll be joyful. Only matured believer can do that. మిగతా వాళ్ళు చేయలేరు. ఆత్మీయంగా పరిణతి చెందినటువంటి వారు మాత్రమే సంతోషించి ఆనందించగలరు. కాబట్టి అటువంటి స్థాయిలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగున్న వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు, ఏ ప్రవక్తను తీసుకున్నా కానీ వారు కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, ఈడవబడ్డారు, చెంపదెబ్బలు తిన్నారు. చూడండి, ఉదాహరణకు ఇర్మియా ప్రవక్త బాల్యముననే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తగా నియమించాడు. ఒక చిన్న పిల్లవాడు పోయి సువార్త ప్రకటించాడు. చిన్న పిల్లవాడు బాల్యం నుండే, దాదాపు చూస్తే ఆ ఇర్మియా గ్రంథంలో 45 కంటే ఎక్కువ సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఇర్మియా ప్రవక్త 45 కంటే ఎక్కువ సంవత్సరాలు, చాలా సంవత్సరాలు పరిచర్య చేశాడు, చిన్నప్పటి నుంచి, బాల్యం నుండే. అయితే ఎన్ని పర్యాయంలో కొట్టబడ్డాడు, చెంపదెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేశారు, క్లేశాన్నపానములు ఇచ్చారు, ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇచ్చారు, జైల్లో వేశారు. డంజియన్ అంటే చీకటి గది, అండర్గ్రౌండ్లో చీకటి గదిలో అనేక దినాలు ఆయన్ని వేశారు. నీళ్లు లేని బురద గుంటలో వేశారు. ఎన్ని దినాలు ఉన్నాడో తెలియదు, మాకు తెలుసు అవన్నీ. నిష్కారణంగా స్వార్థ ప్రకటిస్తుంటే దేవుని యొక్క మెసెంజర్, దేవుడు ఏం చెప్తున్నాడో అది వారికి చెప్తా ఉంటే, వాళ్ళను మేలుగోరి వారికి చెప్తా ఉంటే హింసిస్తూ ఉంటున్నారు. చంపడానికి ప్రయత్నం చేశారు అనేక పర్యాయములు. దొరికితే చంపేద్దాం అనుకున్నారు. దేవుని యొక్క మందిరానికి రాకుండా ఆయన్ని అబాండాన్ చేశారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు. దేవుని యొక్క మందిరానికి రాకూడదు అని ఇర్మియా ప్రవక్తను అడ్డగించారు, రానియలేదు. అనేక సంవత్సరాలు, అనేక దినాలు దేవుని యొక్క మందిరంలోనికి రాకుండా తాను అడ్డగింపబడ్డాడు. హీ వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హింస. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా హింసలు అనేటువంటివి, ఈ శ్రమలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు నీ ఫలము అధికమగును. కాబట్టి మన యొక్క ఫలము అధికమవుతుందంట. కాబట్టి పరలోక రాజ్యంలో మన యొక్క ఫలం, మన యొక్క రివార్డ్ పెద్దది కావాలంటే దెర్ ఈజ్ నో అదర్ వే టు అలౌ పర్సిక్యూషన్స్ ఇన్ అవర్ లైఫ్, సఫరింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో శ్రమలు, హింసలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, పరలోకములో మన యొక్క రివార్డ్, మన యొక్క బహుమానం, మన యొక్క బహుమతి అధికము చేయడానికి కొరకే ప్రభువు ఈ శ్రమలను మన యొక్క జీవితంలో అనుమతిస్తాడు. పౌలు యొక్క జీవితంలో మనం చూడగలం, తాను శ్రమ అనుభవించాడు. పౌలు శీలలు వారు కొట్టబడ్డారు, ఎడవబడ్డారు, బొండలు వేసి బిగించారు చెరసాల్లో. అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడారు. ఎట్లొచ్చినాయి పాటలు? ఎలా వచ్చాయి పాటలు? ఎందుకంటే జనులు మిమ్మను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమగును. వారు అట్లాంటి గ్రహింపులోనికి వచ్చారు, అట్లాంటి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి కీర్తనలు వచ్చాయి, పాటలు పాడారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ అట్లాంటి స్థితిలోనికి రావాలి. కాబట్టి జైల్లో వేసినారు, బండలు వేసి బిగించారు, కొట్టబడ్డారు, అప్పటికి ఏడవబడ్డారు, ఎక్కడ చూసిన గాయాలు ఉన్నాయి, భోజనం పెట్టేవారు లేరు, నీళ్ళు ఇచ్చేవారు లేరు, వారి యొక్క గాయంలను కట్టేటువంటి వారు లేరు. ఒకవైపు రక్తం గారిపోతూ ఉంది, నొప్పులు వస్తూ ఉన్నాయి, మంటలు వస్తూ ఉన్నాయి, అన్నీ అనుభవిస్తూ పాటలు పాడగలేరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే వారి యొక్క ఫలం అధికమైందని వారు గ్రహించిన వారై పాటలు పాడారు. తర్వాత మనం చూడగలం, అపోస్తలుల కార్యములో శిష్యులు వారు మహా ఆనందముతో వారు వెళ్ళారంట. చూడండి, అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ చాప్టర్ 5 or 4, 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనము. వారు అతని మాటకు సమ్మతించి
అపోస్తలను పిలిపించారు, కొట్టించారు. కొట్టించిన తర్వాత ఏం చేశారు? 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి, సంతోషంతో వెళ్ళారంట. ఎప్పుడు? వారు కొట్టబడినప్పుడు, అవమానం వచ్చినప్పుడు. కొట్టబడ్డారు, బాహాటంగా అవమానపరచబడ్డారు. ఆ సమయంలో సంతోషం ఎట్లా వచ్చింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వారు సంతోషించగలిగారు. ఓన్లీ మెచ్యూర్డ్ బిలీవర్ కెన్ ఎంజాయ్ ఇన్ ట్రిబ్యులేషన్స్ అండ్ సఫరింగ్స్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మస్ట్ కమ్ టు దట్ స్టేచర్. అట్లాంటి స్థాయిలోనికి మనలో ప్రతి ఒక్కరము రావాలని ప్రభు యొక్క ఆశయ ఉంది. అయితే మనం పొందేటువంటి శ్రమలు, మనం పొందబోయేటువంటి మహిమతో పోల్చుకుంటే అవి ఎన్నదగినవి కావంట. చూడండి, రోమాపత్రిక, రోమీలకు 8వ అధ్యాయం 18వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 అండ్ వర్స్ 18. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఎన్నదగినవి కావు అంటే మనం పొందబోయేటువంటి మహిమ. సో వీఆర్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. ఎట్లాంటి మహిమ అంటే సూర్య తేజస్సు కంటే మించినటువంటి తేజస్సు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సో అవర్ గ్లోరీ ఈజ్ మోర్ దాన్ ద గ్లోరీ ఆఫ్ ద సన్. మన యొక్క మహిమ ఎట్లాంటి మహిమ అంటే సూర్య తేజస్సు కంటే మించినటువంటి మహిమ. అయితే ఆ మహిమను శ్రమలతో పోలిస్తే ఇట్ కెనాట్ బి కంపేర్డ్. అంటే 1 గ్రాము బరువుని కొన్ని టన్స్, కొన్ని వందల కొలది, వేల కొలది టన్స్ని పక్కన పెడితే 1 గ్రాముతో పోలిస్తే ఎట్లా ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది. 1 రూపాయిని కోటి రూపాయలతో, 1,00,000 కోట్లతో పోలిస్తే ఎట్లా ఉంటుందో మన యొక్క శ్రమలు, మనం పొందబోయేటువంటి మహిమకు అంత వ్యత్యాసం ఉంటుంది. అంటే మనం పొందేటువంటి రివార్డ్, మనం పొందేటువంటి ప్రతిఫలము అది చాలా గొప్పది. ఇట్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ద పర్సిక్యూషన్స్ ఆర్ ద సఫరింగ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. కాబట్టి మనలో ఎవరమైనా కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలు, అట్లాంటి శ్రమలు మనలో ఎవరం కూడా పొందటం లేదు. అంతేకాదు అపొస్తలుడైన పౌలు పొందినటువంటి శ్రమలు కూడా మనలో ఎవరం కూడా పొందటం లేదు. అయితే ఈ శ్రమలు మనం అనుభవించినట్లయితే ప్రభు మన కొరకై మహిమను తాను ఉంచాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో అక్కడ వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు అని చెప్తారు. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 7 అండ్ వర్స్ 14. ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకునేది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన. కాబట్టి శ్రమ లేకపోతే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశము లేదు, పరలోకములో ప్రవేశము లేదు. అయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారి గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. తర్వాత పేతురు కూడా తన యొక్క పత్రికలో అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు వీ డి నాట్ మార్వెల్ ఎట్ దాట్. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మనము సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని క్రీస్తు యేసునందు సద్భక్తులు బ్రతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. కాబట్టి ఆ యొక్క శ్రమ అగ్ని వంటి మహాశ్రమ. అప్పుడు ఏం చేయాలి? 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన మొత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో ఆనందము కలిగి ఉండాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తే మనకు ఆయన మాదిరికరమైనటువంటి వాడు. శ్రమ అనుభవించటంలో ఆయన మాదిరికరమైనటువంటి వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. 1 Peter chapter 2 and verse 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. సో క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తే మనకు మాదిరి అయినటువంటి వాడు. ఆయన శ్రమలు అనుభవించాడు కాబట్టి మన యొక్క జీవితంలో శ్రమను అనుభవింపవలసినటువంటి వారము. సో క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మన యొక్క జీవితంలో మనము శ్రమ అనుభవించాలి. మనము దేవుని యొక్క పిల్లలు అయిన తర్వాత శ్రమ తప్పనిసరిగా వస్తుంది, హింస తప్పనిసరిగా వస్తుంది. ఆ యొక్క హింస వచ్చినప్పుడు మనము ఆనందించాలి. అదే దేవుడు మనకు శ్రమలు అనుమతించినప్పుడు ఆ శ్రమ ఎట్లాంటి శ్రమ అంటే మన ఆనందము కంటే మించినటువంటి శ్రమ కానే కాదు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians chapter 7 and verse 4. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. దేవుడు శ్రమ అనుమతిస్తాడు, అట్ ది సేమ్ టైం జాయ్, సంతోషాన్ని, ఆనందాన్ని కూడా పెడతాడు. అయితే ఈ సంతోషము, ఆనందము శ్రమలకు మించినటువంటిది, చాలా రెట్లు మించినటువంటిది. కాబట్టి అట్లాంటి సంతోషాన్ని మన యొక్క హృదయాల్లో ప్రభు ఇదివరకే అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకు ఏదైనా శ్రమ అనుమతిస్తే ఆ యొక్క శ్రమ కంటే మించి మొట్టమొదటి సంతోషాన్ని ఇస్తాడు. మన ఎదుట సంతోషం ఉంది. క్రీస్తు కూడా మనకు చక్కటి మాదిరికరం. కారణం ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, హీబ్రూస్ చాప్టర్ 12 and verse 2 చివర్లో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువ మోసేటువంటి సందర్భం, అవమానము, నింద ఉంది, దూషణ మాటలున్నాయి, అపహాస్యం చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఆ ఎర్రటి ఎండలో ఆయన వేలాడదీయబడతా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ శ్రమలను చూడట్లే. ఏం చూస్తున్నాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. కాబట్టి we must look at or set our faces towards the joy that was set before us. మన ఎదుట ఉంచబడిన ఆనందమును చూడాలి. మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై శ్రమలను నిర్లక్ష్యం చేయాలి. We must ignore the persecutions and sufferings which we face in our life, in our day-to-day life. మన యొక్క జీవితంలో ఎట్లాంటి శ్రమలు వస్తాయో we must ignore them, we must discard them, but rather we must focus on the joy that was set before us. Christ did that. When Christ did that, we also must do it, because Christ is our example. Christ is our best example. క్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు, శ్రమలను చూడట్లే, హింసలను చూడట్లే, అపహాసం చేస్తాను, దూషణ మాటలు పలుకుతా, ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. He is ignoring all those things, but he is looking at the joy that is set before him. He is going to, very shortly, he is going to sit on the throne of God. So also in our life, God has set a joy before us. We are also going to sit on the throne and will be crowned someday in heaven. కాబట్టి దానిని మనం చూడాలి. కాబట్టి క్రీస్తు కూడా ఎవరైతే లేపబడతారో వారందరూ పైన వాటినే వెదకాలి అని అపోస్తలుడైన పౌలు రాశాడు. కాబట్టి మనం కూడా పైన వాటిని, నిత్యమైనటువంటి వాటిని మనము ఫోకస్ చేసినట్లయితే ఈ యొక్క శ్రమలను చాలా సులువుగా మనము నిర్లక్ష్య పెట్టగలం. వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లెవిటికస్ చాప్టర్ 1 and verse 5. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. కాబట్టి మన యొక్క అంశము, ఆ కోడె దూడను వధించిన తర్వాత. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడ్డాడు, శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమలు అనుభవించి మనకు ఎట్లాంటి మేలు చేశాడో మనం చూసాం. అదే సమయంలో మనము ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా మోషేని చూసాం. హీ టుక్
He took a best decision in his life when there was no Bible, when there was no church in those days. ఆ దినాల్లోనే తీర్మానం చేసి, కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ వినేటువంటి వారము, అనేక పరమైన యొక్క అంశాలు మనం వింటూ ఉంటాం. హౌ మచ్ మోర్ వీ మస్ట్ టేక్ స్ట్రాంగ్ అండ్ స్టెడ్ ఫాస్ట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో ఎట్లాంటి తీర్మానం మనం చేస్తూ ఉన్నాం? ఖండితమైనటువంటి తీర్మానం చేయాలి. మన వైపు ఒకవైపు సుఖం ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, ప్లెజర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ దేర్. మరొక వైపు క్రీస్తు విషయమైన నింద్ర, శ్రమ ఉంది. అయితే ఆ శ్రమ తర్వాత ఆనందం ఉంది, పరలోకం ఉంది, పరలోక రాజ్యం యొక్క ప్రవేశం ఉంది. అయితే అల్పకాల పాపభోగం అనువదిస్తే ఎంజాయ్ చేయొచ్చు తాత్కాలికంగా, కొంతవరకు కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. బట్ లేక్ ఆఫ్ ఫైర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. అగ్నిగుండం వారి కొరకై కాచుకొని ఉంది. కాబట్టి వీ మస్ట్ టేక్ ఎ డెసిషన్. అందుకనే మోషే తన గురించి రాయబడింది, మనం చూసాం హెబ్రీ పత్రికలో. తాను ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానం కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పారు బహుమానం వస్తుందని? ఎవరు చెప్పారు? బహుశా దేవుడు చెప్పాడు ఆ దినాల్లో. అతనికి అట్లాంటి గ్రహింపు ఉంది. బైబిల్ లేదు. దానికి ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. కాబట్టి మన శ్రమ అనుభవించేటువంటి సందర్భంలో ప్రభు మనకు సమీపంగా ఉంటాడు, మనకు ఆదరణ దయచేస్తాడు. దాంతోపాటు శ్రమకు మించినటువంటి ఆనందం ఇస్తాడు. అంతేకాకుండా రివార్డ్ మన కొరకై ప్రభు ఉంచి ఉన్నాడు. మనం పొందబోయేటువంటి మహిమ ఈ లోకపు శ్రమలతో పోలిస్తే అవి ఎన్నదగినవి కావు. దే ఆర్ ఆల్మోస్ట్ ఇగ్నోర్డ్ ఆర్ నెగ్లెక్టెడ్. ప్రార్థన చేసుకుందాం మోకరించాం.